హే 102 సార్. ఆ శివ కేసుని క్లోజ్ చేసే పనేంటో చూడు. ఓకే సార్. గా బ్యాంకుల ఖాతాను కూడా నువ్వే మూపించేసినవంట కదా. అది ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా, ఒక్క నిమిషం. హలో సార్, ఫ్రీజ్ లో ఉంచిన ఆ శివ అనే అతని అకౌంట్ ని త్వరగా రిలీజ్ చేయండి. అర్జెంట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా, అకౌంట్ ఓపెన్ అయిపోయింది, కేసు కూడా క్లోజ్ అయిపోయింది మేడం. ఇదిగోండి సార్. మేడం, ఇక్కడ సైన్ చేయండి. ఇదిగోండమ్మా, కేసు కూడా క్లోజ్ అయిపోయినట్టే. ఇక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ సార్. మందు ఉసురు పోసుకునే గీనికేందమ్మా థ్యాంక్స్ చెప్పేది. ఇగో పోలీస్ అయినా ఒక్కటి యాద్ పెట్టుకో, నువ్వు ఇలా పైసల కోసం ఒకరిని గిట్ల గోసబెట్టినవంటే గా కన్నీళ్ల శాపం మొత్తం నీ కుటుంబానికే చుట్టుకుంటది. ఇప్పటి నుంచైనా జరంతా మనిషిలాగా బతుకు. పద బిడ్డ. పద. ఆగండి. అర్జున్, నీకు నేను ఆల్రెడీ హాస్పిటల్లో చెప్పాను. అయినా కూడా మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టడంలో ఏంటి నీ ఉద్దేశం? మంచిగా చెప్పినప్పుడు మీరు ఆ మర్యాదను కాపాడుకుంటే మంచిది. శివ, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు. అర్జున్ రానన్నా నేనే తీసుకొచ్చాను. భువనేశ్వర్ గారు, మా ఇంటికి రాకూడదన్న మాట మీ అబ్బాయికే కాదు, అది మీకు మీ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. పెద్దవారు, మీతో నేను ఇంతకు మించి చెప్పలేను. దయచేసి వెళ్ళిపోండమ్మా, ప్లీజ్. అలాగే శివ, వెళ్ళిపోతాం. కానీ ఒక 5 నిమిషాలు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వు. ఆ తర్వాత నీ మాట ప్రకారమే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. శివ, ఈ క్షణం నువ్వు మాతో ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ కోపంలో అర్థం ఉంది. నా కొడుకు వల్ల నీ స్వాభిమానం దెబ్బతింది. అర్జున్ నీ మీద చేయి చేసుకున్నాడు, అవమానించేలా కూడా మాటలు అన్నాడు. ఇవన్నీ నా బిడ్డ చేసిన తప్పులే, నేను ఒప్పుకుంటాను. కాని శివ, దేవుని ప్రమాణంగా చెప్తున్నాను, నా బిడ్డ వ్యక్తిత్వం, గుణం మాత్రం అది కాదు. నువ్వు అర్జున్ గురించి అనుకుంటున్నంత చెడ్డది కాదు బాబు నా పెంపకం. మా అర్జున్ బాబు నీ పట్ల, కావేరి పట్ల ఆ విధంగా ప్రవర్తించాడు అంటే అదంతా కేవలం
ఆ ప్రియ సృష్టించిన మాయ గారడి మాత్రమే. అదంతా అర్జున్ అప్పుడు తెలుసుకోలేకపోయాడు. అలా తెలుసుకోలేకే మీలాంటి మంచి మనుషుల్ని దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాని అర్జున్ ఏదీ తను కావాలని చేయలేదు శివ. దయచేసి జరిగిందంతా మనసులో పెట్టుకోకు. జరిగిన తప్పుని పెద్ద మనసు చేసుకుని క్షమించి అర్థం చేసుకో బాబూ. మమ్మల్ని క్షమించు. అమ్మా, ఈ క్షమాపణలు అర్థం చేసుకోవడాలు ఇవేవి కూడా గుండెకి తగిలిన గాయాల్ని మాన్చలేవు. దయచేసి ఈ విషయంలో పదే పదే మన మధ్య డిస్కషన్ అనవసరం. చూడు బాబు, నువ్వెంత కాదన్నా, నీ మనసుకు నా మాట నచ్చకపోయినా ఒక్కటి మాత్రం నిజం బాబు. మీ కుటుంబానికి మా కుటుంబానికి రక్త సంబంధం లేకపోవచ్చు, కాని అంతకు మించిన జన్మ జన్మల రుణానుబంధం ఏదో మిగిలిపోయే ఉంది. అందుకే శివ, ఓనాడు నా కొడుకు వల్ల గంగ రక్షించబడింది. కష్టాల్లో ఉన్న మీ కుటుంబానికి అర్జున్ అండగా నిలబడ్డాడు. అలాగే ఆ పరమశివుడి సమక్షంలో కావేరి నా కొడుకు ప్రాణాన్ని కాపాడి నాకు పుత్రభిక్ష పెట్టింది. అంతేకాదు బాబూ, ఆ ఈశ్వరుడి సాక్షిగా నేను నా కుటుంబం బావుండాలని ఎన్ని కష్టాలు వచ్చినా కావేరి తన స్వార్థం ఆలోచించకుండా అహర్నిశలో మా కోసం శ్రమిస్తూనే వచ్చింది. ఈరోజు ఆ ప్రియ భార్య నుంచి కూడా మమ్మల్ని రక్షించింది. శివ, మా వల్ల మీరు ఎన్ని కష్టాలు పడ్డా అవేవీ కూడా నువ్వు మనసులో పెట్టుకోలేదు. భానుని నువ్వే శివపురానికి తీసుకొచ్చావు. తన ద్వారానే మా అందరికీ నిజాన్ని తెలిసేలా చేసి మాకెంతో సాయపడ్డావు. అవును బాబు, ఇదేదీ కూడా యాదృచ్ఛికంగా జరిగిందని నేననుకోవడం లేదు. మన రెండు కుటుంబాలు కలవడం ఆ దైవ సంకల్పం. మన మధ్య ఉండాల్సింది ఎప్పటికీ స్నేహబంధమే కాని కోపాలు ద్వేషాలు కాదు నాయనా. నాయనా, మన ఇరువురి కుటుంబాల మధ్యన దూరానికి కారణం ఆ ప్రియే కాని అర్జున్ కావాలని చేసింది ఇక్కడేమీ లేదు బాబు. ఒక్కసారి నువ్వే ఆలోచించి అర్థం చేసుకో బాబు. శివ, ప్లీజ్, నాకు తెలియక చేసినా తెలిసి చేసినా నీ విషయంలో, కావేరీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.